హైడ్రా పైన రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. మనందరికీ తెలిసిందే హైడ్రా కమిషనర్ని మార్చాల్సిందే, ఆయన ప్లేస్లో ఐజీ అధికారిని నియమించాలనేటువంటి స్టేట్మెంట్ చేసింది. దానికి రీజన్ కోర్టు కంటెంప్ట్ కేసులకు సంబంధించి మొత్తం 63 కేసులు ఉంటే ఒకే విషయంలో 3 సార్లు కోర్టు కంటెంప్ట్ చేశారు, కోర్టును ధిక్కరించారనేటువంటి దానిపైన. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ హైడ్రాను కొనసాగిస్తాం, ఒక వ్యక్తిని కొనసాగించాలా లేదా అనేటువంటి విచక్షణ ప్రభుత్వానికి ఉంటుంది, కోర్టులను కూడా ఎదుర్కొంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ. మాట్లాడదాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉన్నారు, కోర్టులను కూడా ఎదుర్కొంటాం, ఒక వ్యక్తిని ఎక్కడ నియమించాలి లేదు అనేటువంటి విచక్షణ ప్రభుత్వం అనుకుంటుంది, కోర్టులను ఫేస్ చేస్తామంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడో ఆ రోజే ఆయనకు ఈ రాజ్యాంగం మీద, ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థలో ఒక మూల స్తంభమైన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని చాలా స్పష్టంగా అర్థమైంది. కోర్టులనే ఎదుర్కొంటాం అనే స్థాయికి ఒక ముఖ్యమంత్రి గారు ఎదిగారంటే తప్పకుండా ఆయన నియంత అని చాలా స్పష్టంగా రుజువైంది. ఈరోజు రంగనాథ్ గారు మంచి ఆఫీసరే. రంగనాథ్ గారిని నేను గత 20 సంవత్సరాలుగా ఆయన మా డిపార్ట్మెంట్లో పనిచేశాడు. మేము చాలాసార్లు కూడా కలిసి పనిచేసాము రకరకాల కార్యక్రమాల్లో. అయితే ఇక్కడ రంగనాథ్ సమస్య కాదు. రంగనాథు మంచోడా చెడ్డోడా, రంగనాథు ఎఫ్టీఎల్ అని ఏమన్నా దుర్మార్గాలు చేసిండా, రాత్రికి రాత్రి పేదవాళ్ళ ఇళ్లలోకి పోయి వాటిని ధ్వంసం చేసిండా అనేది ఇక్కడ ఇష్యూ కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మీడియా సమావేశంలో బహిరంగంగా అధికారులు మేం చెప్పినట్టే చేయాలి, ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలను అధికారులు పాటించాలి, అమలు చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఒక మీడియా సోదరుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాంటప్పుడు కేవలం ఈ విషయంలో రంగనాథ్ని ఒక్కరిని ఏకాగ్రత చేసి చూడడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ నిజానికి హైడ్రా ఎవరు సృష్టించారు? జీవో నంబర్ 99ని ఎవరు తీసుకొచ్చారు? జీవో నెంబర్ 99లో ఉన్న మార్గదర్శకాలు ఏమిటి? అంతకుముందు కేటీఆర్ గారు ఉన్నప్పుడు నేషనల్ డిజాస్టర్ రికవరీ ఫోర్స్ అని, ఎన్డీఆర్ఎఫ్ లాంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఏదైతే పెట్టారో దానికి అలాగే హైదరాబాద్లో కూడా ఒకటి ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్లో విపరీతంగా వరదలు, తర్వాత రకరకాల విపత్తులు జరుగుతూ ఉన్నాయి అనే విషయంలో, రోడ్ వైడనింగ్ కానీ వీటన్నిటి విషయంలో, ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడంలో కానీ వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేయడం కోసం అప్పుడు కేటీఆర్ గారు ఇలాంటిదే ఒకటి ఫోర్స్ ఒకటి తయారు చేసి దానికి విశ్వజిత్ కంపాటిని ఒక ఐపీఎస్ ఆఫీసర్ను మొట్టమొదటి అధికారిగా పోస్ట్ చేశారు. అసలు కేటీఆర్ గారి సమయంలో ఉండే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు రేవంత్ రెడ్డి గారు జీవో 99 ద్వారా తీసుకొచ్చిన హైడ్రాకు గుణాత్మకమైన తేడా ఉన్నది. ఆ టైంలో ఎవరు కూడా ప్రజలు హాహాకారాలు చేయలేదు. కేటీఆర్ గారి టైంలో, ఆ టైంలో ఇంకా దురాక్రమణలు అంటే ఆక్రమణలు తొలగించినా, లేకపోతే రోడ్లు వెడల్పు చేసినా, లేకపోతే వరదల బీభత్సంలో ప్రజలను కాపాడినా ఆ రోజు ఎవరు కూడా హాహాకారాలు చేయలేదు. కానీ ఎప్పుడైతే జీవో 99 వచ్చిందో, దాని ద్వారా హైడ్రా అనే సంస్థను రేవంత్ రెడ్డి గారు సృష్టించారో దానికి రంగనాథ్ అనే ఒక అధికారిని పెట్టారు. రంగనాథ్ కాకపోతే ఇంకొక గోపినాథో, లేకపోతే ఇంకొక వజ్రనాథో, లేకపోతే ఇంకొక ఆఫీసర్ వస్తాడు, అది పెద్ద ఇష్యూ కాదు. సో ఎప్పుడైతే అక్కడ ఆఫీసర్ని పెట్టి వాళ్ళకి ఇచ్చిన ఎజెండా ఏంటయ్యా అంటే, మీరు జీవో నెంబర్ 99 చదివితే మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ మహానగరంలో విపత్తులు వచ్చినా,
లేకపోతే ఇంకేమైనా వరదల బీభత్సం వచ్చినా, లేకపోతే రోడ్ల మీద ఎంక్రోచ్మెంట్స్ ఉన్నా ఇవన్నీ కూడా తీయాలి. అదేవిధంగా చెరువులను కూడా కాపాడాలి. ఇవన్నీ కూడా వచ్చిన దాంట్లో ఉండే ఆబ్జెక్టివ్స్. కానీ ఈరోజు తెలంగాణ ప్రజలకు గుర్తుకొచ్చేది ఏంటయ్యా అంటే జీవో నెంబర్ 99 ద్వారా సృష్టించబడ్డ హైడ్రా అంటే కేవలం పేదోళ్ళ గుడిసెలను కూలగొట్టేదే. హైడ్రా అంటే కేవలం చెరువుల FTL పరిధిలో ఉన్నాయని ఏవైతే ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లను కూలగొట్టేదే. హైడ్రా అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని పేదోళ్ళ గూడునంత కూలగొట్టి ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసేదే అనే భావన ఎందుకు వచ్చింది? అది మొదటిది. రెండవది, హైడ్రా వ్యవహరించిన తీరు. శుక్రవారం నాడు కోర్టులన్నీ బంద్ అవుతాయి. శనివారం నాడు ఉదయం 5 గంటలకు పెద్ద ఎత్తున భారీ పోలీసు బలగాలని మోహరిస్తాయి. మోహరించిన తర్వాత మీడియా దూరం పోదు. మీడియా ఎవరు ఉండరు అక్కడ. ఫటాఫట్ 1 గంటలోనే బుల్డోజర్స్, ఇల్డోజర్స్, స్టోన్ కట్టర్స్, వైర్ కట్టర్స్ ఇవన్నీ పోతాయి. మొత్తం కూడా నేలమట్ట చేస్తాయి. అక్కడ ఉన్న ప్రజలు దివ్యాంగుల, సీనియర్ సిటిజన్సా అంటే ముసలి వాళ్ళ, చిన్నపిల్లల, బడికి పోయే పిల్లల, వాళ్ళు అసలు ఎక్కడ పోతారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లొకేషన్ ఏంటి అవన్నీ చెప్పకుండా, వాళ్ళకు ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కంక్లూజివ్గా ఇంకో మీ కేసు మేము కన్సిడర్ చేశాము, ఇంకా మీకు ఇంతకన్నా ఇక్కడ ఉండే అవకాశం లేదు అని పూర్తిగా వాళ్ళను చూపించి, వాళ్ళను ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతనే అప్పుడు నువ్వు డిమాలిషన్కి వెళ్ళాలి అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఎందుకంటే ఇల్లు సమస్య. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 జీవించే హక్కునిచ్చింది. పర్సనల్ డిగ్నిటీ, లైఫ్, లిబర్టీ ఇవన్నీ కూడా రాజ్యాంగం 21 అధికరణం ఇచ్చింది. ఇవన్నీ తుంగలో తొక్కి పోవడం. అదేవిధంగా వాళ్ళ హైడ్రా చేసిన పనులు ఏంటయా అంటే, ఇప్పుడు కోర్టు ఎందుకు 63 సార్లు కోర్టు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటే కోర్టు. రంగనాథ్ కూడా అదే అంటుండు. ఈ 63 సార్లు కేసు నా మీద అయింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, FIR చేస్తున్నారు, కోర్టుకు పోతున్నారు. నా మీద పోయిన వాళ్ళంతా బడాబాబులు, అక్రమార్కులు, పెద్ద దొంగలు, వీళ్ళంతా కూడా కబ్జాకారులు నా మీద పోతా ఉన్నారు. వీళ్ళంతా పోయిన వాళ్ళు. పేద ప్రజలు నా మీద కోర్టుకు పోయింది ఎవరు లేరు. ఈ 63 కేసులు ఈ ల్యాండ్ కబ్జాదారులు వేసినటువంటిదని రంగనాథ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది రంగనాథ్ వర్సెస్ ప్రజలు కాదండి. ఇది హైడ్రా, రేవంత్ రెడ్డి సృష్టించిన హైడ్రా, అవతల వైపు ప్రజలు. అవునండి, వాళ్ళు ధనవంతుల లేకపోతే పేదవాళ్ళ అనేది కాదు ఇక్కడ. నువ్వు ప్రొసీజర్ ఫాలో అయ్యావా లేదా, వాళ్లకు సరి అయిన ఆపర్చునిటీ ఇచ్చినావా లేదా, వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకోవడానికి నువ్వు ఆపర్చునిటీ ఇచ్చినావా లేదా. నేను ఎందుకంటున్నా అంటే ఒక ఖైదీని ఉరి తీసేటప్పుడు కూడా నీకు చివరి కోరిక ఏంటి అని న్యాయస్థానం అడుగుతుందండి. ముఖ్యమంత్రి ఢిల్లీలో కాస్త ఈరోజు చాలా ఆగ్రహంగా మాట్లాడినట్టు కనిపిస్తుంది. వీడియో చూడండి మీరు. చాలా అగ్రెషన్. 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కాబట్టి AICC నాయకులతో వరుస భేటీలు ఉన్నారు. మీడియా అక్కడ డైరెక్ట్గా అడగడంతో డైరెక్ట్ వీడియో బయట ఉంది, మాట్లాడారు. చాలా అగ్రెషన్, చాలా సీరియస్గా మాట్లాడినట్టుగా అనిపించింది. ఈ మధ్య కాలంలో అంత సీరియస్గా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా కనిపించలేదు ముఖ్యమంత్రి ఆ స్థాయిలో. ఆయన డబ్బులు పెట్టి దొంగ ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. హైడ్రా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒక మంచి నిబద్ధతతోటి భూములను కాపాడడానికి, చెరువులను కాపాడడానికి, కుంటలను కాపాడడానికి, అక్రమార్కులను అక్కడ నుంచి వెళ్ళగొట్టడానికి తీసుకొచ్చిన ఒక నిబద్ధతతోటి తీసుకొచ్చింది హైడ్రా అనేటువంటి. చాలా అగ్రెషన్లో అసలు చాలా ఆవేశంగా మాట్లాడినట్టు కనిపించింది. చూడండి ఆయన వీడియో కూడా. నేను చూస్తాను. రేవంత్ రెడ్డి గారు ఆ ఆవేశంగా మాట్లాడడంలో నేను ఇక రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ చెప్తే అంత బెటర్. ఆల్రెడీ చాలా పత్రికల్లో వస్తుంది. AICC పూర్తిగా ఆయన మీద అసంతృప్తితో ఉంది. ఆయన వ్యవహార శైలి కానీ, లేకపోతే ఆయన పరిపాలిస్తున్న తీరు కానీ, ప్రజల నుంచి కాంగ్రెస్ పట్ల పెళ్ళుబుకుతున్న తీవ్రమైన ఆగ్రహం కానీ, వీటన్నిటి మీద కూడా చర్చ జరిగిందని రకరకాల ప్రసార మాధ్యమాల్లో చూశాను. దానివల్ల ఆయనకు ఒక రౌండ్ క్రిటిసిజం అయిపోయింది. దానివల్ల మరి అసంతృప్తితోనో లేకపోతే దిక్కుతోచక బయటకు వచ్చి ఆ కోపం అంతా ఎవరి మీద వెళ్ళగక్కాలి కాబట్టి BRS పార్టీ మీద వెళ్ళగక్కుతా ఉన్నాడు ఆయన. మొదటిది. రెండవది, ఇప్పుడు మీరు అన్నారు పెద్ద ఎత్తున డబ్బులు పెట్టి సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని బదనాం చేస్తున్నాము, హైడ్రామ్ను బదనాం చేస్తున్నారు అన్నారు. ఓకే, సోషల్ మీడియా ద్వారా నీ మీద ఒకవేళ అసత్య ప్రచారం జరిగింది అనుకుంటే మరి కోర్టు ఎందుకు తప్పుపడుతుంది? కోర్టుకు సోషల్ మీడియాకి ఏం తప్పు? కోర్టుకు సోషల్ మీడియాకి ఏం సంబంధం? కోర్టు ఏం చూస్తుంది? కోర్టు ఏం చూస్తుందయ్యా అంటే నువ్వు రాజ్యాంగం ప్రకారం పనిచేసినావా లేదా, నువ్వు చట్ట ప్రకారం పనిచేసినావా లేదా, అవతలి వ్యక్తికి నువ్వు సరి అయిన ఆపర్చునిటీ ఇచ్చినావా లేదా. ఇంకా కోర్టు ఏం అడిగింది?
రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, హెచ్ఎండిఏకి కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్లో కూడా విజిలెన్స్ సంస్థలు ఉన్నాయి. ఈ ఉల్లంఘనలన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మైనర్ ఇరిగేషన్, వీటన్నిటిలో కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చేసే పని అంతా కూడా కేవలం ఒకటే సంస్థ హైడ్రా చేస్తుంది. అదేమన్నా సూపర్ గవర్నమెంటా అని చెప్పి కోర్టు అబ్జర్వ్ చేసింది. మరి ఆ విజిలెన్స్ అంతా ఏమైపోయింది? మరి విజిలెన్స్ అయిపోతే ఇప్పుడు ఓవైసీ వాళ్ళ స్కూలు ఎందుకు టచ్ చేయలేదు మీరు? ఫాతిమా ఇంటర్నేషనల్ స్కూలు, అది కూడా చెరువులోనే ఉంది కదా. అదేవిధంగా దుర్గం చెరువు పక్కన తిరుపతి రెడ్డి గారు ఇల్లు ఉంది. తిరుపతి రెడ్డి గారి ఇంటికి కూడా మరి ఎఫ్టీఎల్లోనే ఉన్నదన్న హైడ్రా, ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన 15 రోజులు కోర్టుకు పోయి స్టే తెచ్చుకునేదాకా ఆగిన హైడ్రా, మరి మిగతా బతుకమ్మ కుంట, లేకపోతే ఇంకో కుంట సున్నం చెరువు, లేకపోతే ఇంకా దివ్యాంగుల కాలనీ మహబూబ్ నగరు, వీటన్నిటి చోట్ల కూడా ఎందుకు ఆగలేకపోతున్నది? బౌద్ధుర్గూడలో ఎందుకు ఆగలేకపోతున్నది? ఇది నా పాయింట్. బౌద్ధుర్గూడలో అయితే ఆ భూమిని అక్వైర్ చేసేటప్పుడు బుల్లెట్ ట్రైన్ కోసం అని అక్వైర్ చేస్తున్నామని చెప్పి పొద్దున 6 గంటలకే మా ఇండ్లకు, సబితా ఇంద్రెడ్డి గారి ఇంట్లకు, మా అందరి ఇంట్లకు పోలీసు వాళ్ళని పంపించారు. అవసరం అనండి? మరి మాకు ఆ ప్రజలు వాళ్ళ గోడు వెలబుచ్చుకోవడానికి సమయం ఇవ్వాలిగా. వాళ్ళకు ఒక నోటీస్ ఇవ్వాలి, అయ్యా బాబు భూమి మీది కాదు, ఇది ప్రభుత్వ భూమి, మీకుంటే ఏమైనా పేపర్లు చూపండి, మీకు ఏమైనా కంపెన్సేషన్ కావాలా, ఉంటే మీకు ఎన్ని గజాల భూమి ఇస్తాము, మీకు ఎన్ని లక్షల రూపాయలు కావాలి, ఏమంటారు భూమిని రికవర్ చేసే చట్టంలో ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్పాలి కదా. సో ఇదంతా ఏంటంటే ఇది రంగనాథ్ ఇష్యూ కాదండి. ఇది రంగనాథ్ను ముందర పెట్టి రేవంత్ రెడ్డి తన పబ్బం గడుపుకోవాలని అనుకున్నాడు. కానీ గౌరవ న్యాయస్థానం దీన్ని గుర్తుపట్టి ప్రజలకు ఇంతకన్నా ఎక్కువగా ఉపేక్షిస్తే ప్రజలకు తీవ్రమైన నష్టము, ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. మొత్తం రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ వల్ల, గాడి తప్పిన పరిపాలనా వ్యవస్థ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందనే గౌరవ హైకోర్టు ఏం చెప్పింది? చీఫ్ సెక్రటరీ గారు దయచేసి ఈ అధికారి కాకుండా ఇంకొక అధికారిని పెట్టండు అని చెప్పింది. ఇక్కడికే వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమంటున్నారంటే, ఏ అధికారిని పెట్టాలి అనేటువంటిది విచక్షణ ప్రభుత్వానికి ఉంటుంది, మాకు తెలుసు ఎవరితో పని చేయించుకోవాలనేటువంటిది, అవసరమైతే కోర్టును ఫేస్ చేస్తాం, కోర్టును ఛాలెంజ్ చేస్తాము, ఎదురిస్తాం అనేటువంటి స్టేట్మెంట్. అంటే ఈ వర్డ్ మాట్లాడు, కోర్టులను కూడా ఎదురిస్తాము అంటే నిజంగా ఏ అధికారిని ఎక్కడ పోస్ట్ చేయాలనేది ప్రభుత్వానికే ఉంటుంది అధికారం, కోర్టులకు ఉండదు. కానీ 63 సార్లు కోర్టు ధిక్కార కేసులు ఎదుర్కొంటుంటే, అదేవిధంగా 3 సార్లు ఒకటే ఇష్యూలో కోర్టు ధిక్కారం కోసం చివరికి హైడ్రా కమిషనర్ గారినే కోర్టుకు పిలిపించి ఆయనతో క్షమాపణ చెప్పించే పరిస్థితి వస్తే, ఇన్నిసార్లు ఒక అధికారి కోర్టు ధిక్కార కేసులు వస్తూ ఉంటే ఇక మాకు ఇంతకన్నా వేరే మార్గం లేదు, మీరు ఈయన కాకుండా వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టండి అని చీఫ్ సెక్రటరీ గారికి ప్రభుత్వం సూచించింది. ఎప్పుడు? వెన్ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్స్ దెన్ ఓన్లీ జ్యుడిషియరీ ఎంటర్స్ ఇన్ టు ద పిక్చర్. కరెక్టే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడిన మాటలను చూస్తే అది ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కనిపించట్లేదు అనిపించింది, నాకు అనిపించింది. అంటే నేను ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్న జర్నలిస్ట్ కాబట్టి అనిపించింది, ప్రభుత్వానికే ఉంటుంది విచక్షణ ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలనేటువంటి. సో అంత ఈజీగా కోర్టు ఆదేశాలను ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి అలాంటి అభ్యంతరం ఏమైనా ఉంటే వాళ్ళు డివిజన్ బెంచ్కి పోవచ్చు, దాని తర్వాత ఇదే ఆర్డర్ను సుప్రీంకోర్టులో కూడా ఆయన ఛాలెంజ్ చేయవచ్చు. కానీ ఒకసారి సుప్రీంకోర్టు మీరు ముందు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించండి అంటే ఆయన పాటించడం తప్ప వేరేది చేయడానికి వీల్లేదు. అప్పుడు ఆయన పాటించకపోతే ఆయన మీద కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి